నమస్కారములు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరపు నుంచి మన కేఎస్ అన్వర్ బాషా గారు పోటీ చేస్తున్నారు. కేఎస్ అన్వర్ బాషా గారు ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తి ఈరోజు పోటీ చేస్తున్నాడంటే అందుకు ఒక ముఖ్య కారణం ఏంటంటే, దాదాపు 15 సంవత్సరాల నుంచి మన పుంగునూరులో చూస్తున్నాము రౌడీ రాజకీయం, అక్రమాల రాజకీయం, నోరెత్తి ప్రశ్నిస్తే సంకెళ్ళు వేసి రాజకీయం, వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్ళు వేసి రాజకీయం, ఎవరైనా ఎదిరిస్తే ప్రశ్నిస్తే మనపై అక్రమ కేసులు వేసి మన పైన రౌడీ షీటర్లు ఓపెన్ చేసి మనల్ని భయభ్రాంతులకు గురి చేసే రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం అంతం కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన స్వేచ్ఛను మనం కోల్పోతున్నాము. పుంగునూరు పట్టణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాబోయే భావితరాల కోసం మనం ఆలోచించి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాలు మనపై జరిగిన దాడులను, మనపై జరిగిన అక్రమాలను మనం మర్చిపోతున్నాము. వాళ్ళిచ్చే 3,000, 4,000 రూపాయల కోసం మేము మన ఓటుని అమ్ముకోకూడదు. మనం నిర్భయంగా మన కోసం ప్రశ్నించే నాయకుడు, మన పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడిని మనం ఎన్నుకోవాలి తప్ప కేవలం ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి దగ్గర వచ్చి అమ్మా అప్ప అయ్యా అంటూ మన ఓట్లతో నోటుతో కొని వాడు అధికారంలో రాగానే మనం అతన్ని కలవాలన్నా అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది మన పరిస్థితి. నాయకుడు అంటే, నాయకుడి లక్షణం ఏంటో తెలుసా? నాయకుడు అంటే నాయకుడు లేని సమాజం నిర్మించడమే అసలైన రాజకీయ నాయకుడి లక్షణం. ఒక్కసారి ఆలోచించండి. రాబోయే భావితరం గురించి ఆలోచించండి. ఈ రౌడీ రాజకీయాన్ని అంతం చేయాలి. మనం వేసే ప్రతి పవిత్రమైన ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి. మన పుంగునూరు అభివృద్ధి కోసం ఉండాలి. అభివృద్ధి అంటే స్తంభాలకు లైట్లు వేసే అదేనా అభివృద్ధి? ఇంకా దాదాపు 20 సంవత్సరాల నుంచి బొక్కల పట్ట రోడ్లే ఉన్నాయి తప్ప మనకేమైనా ఉన్నాయా అభివృద్ధి? అభివృద్ధి అంటే అది కాదు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కాదు. సంక్షేమ పథకాలు కేవలం 100 మందిలో 60 మందికి మాత్రమే ఇస్తారు. ఆ సంక్షేమ పథకాలు 100 మంది దగ్గర వసూలు చేస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనం మాత్రమే చెత్తకు పన్ను కొడుతున్నాము. ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు చెప్పండి. ప్రతి మతస్థ నాయకుల్ని, ప్రతి కులస్థ నాయకుల్ని పట్టుకోవడము, వాళ్ళ జేబులు నింపడము, వాళ్ళు మన ఓట్లని ఎత్తుకెళ్లి హోల్సేల్లో అమ్మేయడము. మన రాష్ట్రంలోనే ఎక్కువగా మనల్ని గొర్రెలు చేస్తున్నారు మన రాజకీయ నాయకులు. మారాలి. మనం మారితేనే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితేనే దేశం మారుతుంది. సోదరులారా, ఈసారి ఆలోచించి ఓటు వేయండి. మన కేఎస్ అన్వర్ బాషా గారిని గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన ఊరి బిడ్డ, మనకు అందుబాటులో ఉండే బిడ్డ. మనం వేసే ప్రతి ఓటు మన సమస్యకి పరిష్కారం అయి ఉండాలి. జై ఎస్డిపిఐ, జై జై ఎస్డిపిఐ.